ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ బొమ్మదేవర నాగకుమారి. ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి. ఈ వీడియోలో మనం జ్యోతిష్ శాస్త్రంలో మూడో ఇంటిని గురించి తెలుసుకుందామా. జాతక చక్రంలోని లగ్న భావాన్ని, ధనభావాన్ని గురించి మనం గత వీడియోలలో తెలుసుకున్నాం. ఆ వీడియోల లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. జాతక చక్రంలో మూడవ ఇంటిని తృతీయ భావం లేదా భ్రాతృభావం అని అంటారు. ఈ తృతీయ భావకారక గ్రహం కుజుడు. కాలపురుష చక్రంలో లేదా భచక్రంలో వాయుతత్వ రాశి అయిన మిథున రాశి తృతీయ భావాన్ని సూచిస్తుంది. జాతక విశ్లేషణలో తృతీయ భావానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే జాతకుని కామత్రికోణ, ఉపచయ, త్రిషడాయ స్థానాల్లో తృతీయ భావానిదే మొదటి స్థానం. కామత్రికోణంలో అంటే తృతీయ, సప్తమ, ఏకాదశ భావాలలో మొదటి స్థానం తృతీయ భావానిదే. ఈ భావాన్నించి జాతకుని యొక్క కోరికలు ఎలా, ఏ స్థాయిలో ఉంటాయి, లైంగికపరమైన ప్రవర్తన అసహజంగా ఉంటుందా, సహజంగా ఉంటుందా అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. జాతకునికి అన్ని రకాల అభివృద్ధిని ఇచ్చే ఉపచయ స్థానాల్లో అంటే తృతీయ, షష్ఠ, దశమ, ఏకాదశ భావాలలో తృతీయ భావానిది మొదటి స్థానం. ఈ ఉపచయ స్థానాల్లో పాపగ్రహాలుంటే జాతకునికి జీవితంలో చక్కటి అభివృద్ధి ఉంటుంది. ఇదే విధంగా తృతీయ భావం త్రిషడయాల్లో అంటే తృతీయ, షష్ఠ, ఏకాదశ భావాల్లో మొదటి స్థానం తృతీయ భావానిదే. తృతీయ భావం సూచించే విషయాలను లేదా ప్రాతినిధ్యం వహించే విషయాల్ని తృతీయ భావం యొక్క కారకత్వాలుగా చెప్పుకుంటాం. ముందుగా ఈ తృతీయ భావం యొక్క కారకత్వాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే జాతక చక్ర విశ్లేషణ చేస్తున్నప్పుడు మనం తృతీయ భావం నుంచి ఏ విషయాలని చూడవచ్చో అర్థమవుతుంది. తృతీయ భావం శరీర భాగాల్లోని భుజాలు, చేతులు, చేతి వ్రేళ్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. చేతులతో చేసే ప్రత్యేకమైన పనులు అంటే రచన, నటన, హావభావ వ్యక్తీకరణ, వాయిద్య పరికరాల ద్వారా సంగీతం, నృత్యం, డ్రామాల్లాంటి లలిత కళలు, గొంతు, కంఠస్వరం, శ్రవణం, వినగలిగే సమర్థత, వినటం ద్వారా నేర్చుకోవటం అంటే ఎలిమెంటరీ స్కూల్, చెవులు ప్రత్యేకించి కుడి చెవికి సంబంధించిన సమస్యలు లేదా వినికిడి సమస్యలు, జాతకుని యొక్క కమ్యూనికేషన్, భావ ప్రకటనా శక్తి, భావ వ్యక్తీకరణ నైపుణ్యం, ప్రచురణ, సమాచార సేకరణ, జర్నలిజం, హాబీస్, కనిష్ట సోదరీసోదరులు, ఇరుగు పొరుగు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, బంధుమిత్రులు, జన సహకారం, ధైర్య పరాక్రమాలు, స్వశక్తి, సమర్థత, పట్టుదల, శ్రద్ధ, ఆసక్తి, కోరికలు, విల్ పవర్, కష్టించి పనిచేయటం, వ్యక్తి ప్రయత్నాలు, రిజిస్ట్రేషన్లు, ఒప్పందాలు, దగ్గరి ప్రయాణాలు, తీర్థయాత్రలు, శరీర పటుత్వం, క్రీడా నైపుణ్యం, సబ్కాన్షియస్ మైండ్, వీటన్నింటికీ కూడా తృతీయ భావమే ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క కారకత్వం గురించి వివరంగా తెలుసుకుందామా. జాతకుడు ఈ భూమి మీదకు శిశువుగా వచ్చిన తర్వాత ఎదగటానికి, బ్రతికి బట్ట కట్టడానికి ఇతరుల సహాయ సహకారాలు తప్పనిసరిగా కావాలి. ఈ తృతీయ భావం ఇరుగు పొరుగు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, బంధుమిత్రులు, జన సహకారం గురించి తెలియజేస్తుంది. అందుకే ఈ భావాన్ని సహకార భావం అని కూడా అంటారు. జీవితంలో మీకు తమ సహాయ సహకారాలని అందించేవాళ్ళు అంటే మీ కింది స్థాయి ఉద్యోగులు, తోటి ఉద్యోగులు, డ్రైవర్లు, ఇంటి పని మనుషుల్ని కూడా ఈ తృతీయ భావం తెలియజేస్తుంది. తృతీయ భావం ప్రాతినిధ్యం వహించే చేతుల వల్లే మనం ఎన్నో పనులు చేయగలుగుతున్నాం కదా. వ్రాయటం దగ్గర నుంచి మొదలు పెడితే ముష్టి యుద్ధాలు చేయటం, ఆయుధాలని ఉపయోగించటం, నృత్యం చేసేప్పుడు వివిధ రకాల ముద్రల్ని ప్రదర్శించటం, నటించేటప్పుడు చేతి సైగలతో వివిధ హావభావాల్ని తెలియచేయటం, కంప్యూటర్ కీబోర్డ్ ఉపయోగించటం, వీణ, వయోలిన్, గిటార్, తబలా లాంటి రకరకాల సంగీత వాయిద్య పరికరాలని వాయించటం లాంటివన్నీ మనం చేతులతోనే కదా చేస్తాం.
ఈ తృతీయ భావంలో శుభగ్రహాలు ఉన్నట్లయితే మీ చేతి వ్రాత అందంగా ఉంటుంది. తృతీయ భావంలో కమ్యూనికేషన్ కారకుడైన బుధుడు ఉన్నట్లయితే వీరి కమ్యూనికేషన్ నైపుణ్యాలు చాలా బాగుంటాయి. వీరు జర్నలిజం లేదా ప్రచురణ రంగాల్లో ఉంటారు. తృతీయ భావం బలంగా ఉంటే జాతకులు సామాజిక మాధ్యమాలైన సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాముల్లో చురుకుగా ఉంటారు. తరచుగా పోస్టులు, ఈమెయిల్స్ రాస్తారు. SMS, టెక్స్ట్ మెసేజ్లు కూడా చకచకా పంపుతూ ఉంటారు. ఈ విధంగా చేతుల ద్వారా జాతకులు చేసే కమ్యూనికేషన్ గురించి తెలుసుకోవచ్చు. ఈ జాతకులు కొత్త కొత్త నైపుణ్యాల్ని త్వరగా నేర్చుకుని త్వరగా పెంపొందించుకోగలుగుతారు. కుతూహలం కొద్దీ పెంపొందించుకునే హాబీస్ అంటే చిత్రలేఖనం, శిల్పం చెక్కటం, తోట పని, కుట్టు పని, బొమ్మలు తయారు చేయటం లాంటివి కూడా ఈ తృతీయ భావం తెలియజేస్తుంది. చివరగా నవగ్రహాల దోష పరిహారార్థం వజ్ర వైఢూర్యాల్ని, రత్నాల్ని ఉంగరాల రూపంలో చేతి వ్రేళ్లకే కదా ధరిస్తాం. తృతీయ భావంలోని గ్రహాల ఆధారంగా జాతకులు చెవులకు, చేతులకు, కంఠానికి ధరించే ఆభరణాల గురించి కూడా చెప్పుకోవచ్చు. ఈ తృతీయ భావం మన తర్వాత జన్మించిన మన సోదరుల గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఈ భావాన్ని భ్రాతృభావం అని కూడా అంటారు. ఈ భావంలో స్త్రీతత్వ గ్రహాలైన శుక్రుడు లేదా చంద్రుడు ఉన్నట్లయితే జాతకుని తర్వాత చెల్లెళ్ళు ఉంటారు. పురుషతత్వ గ్రహాలైన రవి, గురువు, కుజుడు ఉన్నట్లయితే జాతకునికి తమ్ముళ్ళు ఉండే అవకాశం ఉంది. మీ తోబుట్టువులతో మీ సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉంటాయో ఈ తృతీయ భావాన్ని చూసి తెలుసుకోవచ్చు. తృతీయ భావకారకుడైన కుజుడు ఈ భావంలో ఉన్నట్లయితే కారకో భావనాశయ సూత్రాన్ని అనుసరించి జాతకునికి సోదరులతో సత్సంబంధాలు ఉండవని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఒక పని పూర్తి చేయటానికి జాతకులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? వీరు స్వయం కృషితో పైకి వస్తారా? జీవితంలో ఏదైనా సాధిస్తారా? అసలు విజయవంతమైన జీవితం గడుపుతారా లేదా అన్న విషయాల్ని ఈ తృతీయ భావాన్ని చూసి చెప్పవచ్చు. తృతీయ భావం బలంగా ఉంటే జాతకునికి ధైర్య పరాక్రమాలు అధికంగా ఉంటాయి. అందుకే ఈ భావాన్ని విక్రమ భావం అని కూడా అంటారు. వీరు ఒక పని పూర్తి చేయటానికి బలమైన ప్రయత్నాలు చేస్తారు. వీరికి సెల్ఫ్ మోటివేషన్ అధికంగా ఉంటుంది. ఇదే విధంగా తృతీయ భావం బలంగా ఉంటే జాతకులలో శరీర పటుత్వం, స్టామినా, క్రీడా సామర్థ్యం, క్రీడా నైపుణ్యం కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆయా జాతకులు టెన్నిస్, బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి క్రీడల్లో చక్కగా రాణిస్తారు. ఇకపోతే జాతకుడు చేసే దగ్గరి ప్రయాణాలు అంటే షార్ట్ డిస్టెన్స్ జర్నీస్ గురించి కూడా ఈ తృతీయ భావం తెలియజేస్తుంది. తృతీయాధిపతి దశ అంతర్దశల్లో ఈ జాతకులు ఎక్కువగా దగ్గరి ప్రయాణాలు చేస్తుంటారు. తృతీయ భావం అంటే చతుర్థ భావానికి వ్యయభావం కాబట్టి జాతకులు విదేశీయానం చేసే అవకాశం కూడా ఉంది. ఇకపోతే తృతీయ భావానికి వివిధ భావాలకున్న సంబంధాన్ని తెలుసుకుంటే ఒక్క తృతీయ భావం ద్వారానే మనం ఇంకెన్నో విషయాల్ని అర్థం చేసుకోగలుగుతాం. సంపదని తెలియజేసే ద్వితీయ భావం నుంచి మన తృతీయ భావం 2 స్థానాల దూరంలో ఉంది. అంటే ద్వితీయ భావానికి ఈ తృతీయ భావం తిరిగి ద్వితీయ భావం అంటే భావద్భావం అవుతుందన్నమాట. ఈ తృతీయ భావం జాతకుడు సంపదని నిలుపుకుంటాడా లేదా అన్న విషయాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా జాతకుని సౌఖ్యాలు, స్థిరాస్తులు, తల్లిగారి గురించి తెలియజేసే చతుర్థ భావాన్ని నుంచి తృతీయ భావం 12వ స్థానం అవుతుంది. అంటే చతుర్థ భావానికి తృతీయ భావం వ్యయభావం అవుతుందన్నమాట. కనుక జాతకుడు తన సుఖ సంతోషాల కోసం, ఆస్తుల్ని ఏర్పరచుకోవటానికి, వాహనాల కోసం చేసే ఖర్చుల్ని, చేసే హార్డ్ వర్క్ని ఈ తృతీయ భావం తెలియజేస్తుంది. మన తృతీయ భావం తల్లిగారి ఆస్తుల్ని కోల్పోవటం, తల్లిగారి అనారోగ్య సమస్యలు, ఖర్చులు, ఆయుర్దాయాన్ని కూడా తెలియజేస్తుంది. అంతేకాదు చతుర్థ భావానికి వ్యయభావం కాబట్టి తృతీయ భావం మీద పాపగ్రహ ప్రభావం అధికంగా ఉంటే జాతకునికి సవతి తల్లి వచ్చే అవకాశం ఉందని గుర్తించాలి. ఇకపోతే జాతకుని యొక్క సంతానాన్ని గురించి తెలియజేసే పంచమ భావాన్ని నుంచి మన తృతీయ భావం 11 స్థానాల దూరంలో ఉంది. అంటే పంచమ భావానికి తృతీయ భావం లాభభావం అవుతుంది. జాతకుని సంతానం యొక్క లక్ష్యాలు, కోరికలు, వారి సంపాదన,
సంపాదించే సామర్థ్యం, వారి విజయాలు, సమాజంలో వారు పొందే పేరు ప్రతిష్టల్ని ఈ భావం తెలియజేస్తుంది. సంతానం యొక్క నెట్వర్క్ని, మిత్రుల ద్వారా వారు పొందే లాభాలని కూడా తృతీయ భావం తెలియజేస్తుంది. ఇదే విధంగా రోగ, రుణ, శత్రుభావంగా పిలువబడే షష్ఠ భావాన్ని నుంచి మన తృతీయ భావం 10 స్థానాల దూరంలో ఉంది. అంటే షష్ఠ భావానికి మన తృతీయ భావం దశమ భావం లేదా రాజ్యభావం అవుతుంది. వృత్తి ఉద్యోగ జీవితాల్లో జాతకులకు ఇతర ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లభిస్తాయో ఈ భావం ద్వారా చెప్పవచ్చు. రక్షణ దళాల్లో, వైద్య రంగంలో పనిచేసే వారికి ఈ తృతీయ స్థానం బలంగా ఉంటుంది. ఈ జాతకుల్లో వ్యాధి నిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుంది. వీరు శత్రుంజయులు అవుతారని చెప్పవచ్చు. కానీ ఈ భావం మీద పాపగ్రహ ప్రభావం అధికంగా ఉంటే జాతకులు ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవచ్చు. వీరు తీసుకున్న రుణాల్ని కూడా తిరిగి సమయంలో చెల్లించలేకపోవచ్చు. ఇకపోతే కళత్ర భావంగా పిలువబడే సప్తమ భావాన్ని నుంచి మన తృతీయ భావం 9 స్థానాల దూరంలో ఉంది. అంటే సప్తమ భావానికి మన తృతీయ భావం నవమ భావం లేదా భాగ్యభావం అవుతుంది. కళత్రం యొక్క అదృష్టాన్ని, ఆధ్యాత్మిక జీవనాన్ని, ఉన్నత విద్యని, గురువుల్ని ఈ తృతీయ భావం తెలియజేస్తుంది. అంతేకాదు ఈ తృతీయ భావం కళత్రం యొక్క తండ్రి గారితో జాతకుని సంబంధ బాంధవ్యాల గురించి కూడా తెలియజేస్తుంది. ఇక తర్వాత రంధ్రభావంగా పిలువబడే అష్టమ భావాన్ని నుంచి మన తృతీయ భావం 8 స్థానాల దూరంలో ఉంది. అంటే అష్టమ భావానికి మన తృతీయ భావం తిరిగి అష్టమ భావం లేదా రంధ్రభావం అవుతుంది. అంటే భావాద్భావం అవుతుందన్నమాట. కాబట్టి తృతీయ భావం జాతకుని యొక్క ఆయుష్ని తెలియజేస్తుంది. వంశపారంపర్య ఆస్తిని కూడా ధృవీకరిస్తుంది. ఇదే విధంగా భాగ్యభావంగా పిలువబడే నవమ భావాన్ని నుంచి మన తృతీయ భావం 7 స్థానాల దూరంలో ఉంది. అంటే నవమ భావానికి మన తృతీయ భావం సప్తమ భావం లేదా మారక స్థానం అవుతుంది. జాతకుని తండ్రి గారి అనారోగ్యాన్ని, మారకాన్ని ఈ తృతీయ భావం తెలియజేస్తుంది. ఇకపోతే దశమ భావాన్ని నుంచి మన తృతీయ భావం 6 స్థానాల దూరంలో ఉంది. అంటే దశమ భావానికి లేదా రాజ్యభావానికి మన తృతీయ భావం షష్ఠ భావం లేదా రోగ, రుణ, శత్రుభావం అవుతుంది. వృత్తి ఉద్యోగ జీవితాల్లో జాతకునికి ఎదురయ్యే ఆటంకాలని, ఇబ్బందుల్ని తృతీయ భావం తెలియజేస్తుంది. మన పని వాళ్ళని, ఆఫీసుల్లో మన క్రింద పనిచేసేవారిని, వారు మనకు అందించే సహాయ సహకారాల్ని ఈ తృతీయ భావం తెలియజేస్తుంది. ఇకపోతే లాభభావంగా పిలువబడే ఏకాదశ భావాన్ని నుంచి మన తృతీయ భావం 5 స్థానాల దూరంలో ఉంది. అంటే లాభభావానికి మన తృతీయ భావం పంచమ భావం అవుతుందన్నమాట. అన్ని రకాల ఆదాయాల్ని, లాభాల్ని పొందాలంటే జాతకుని పూర్వపుణ్యం ఎంత ఉందో ఈ తృతీయ భావం తెలియజేస్తుంది. జ్యేష్ఠ సోదరుల సంతానం గురించి కూడా ఈ తృతీయ భావమే తెలియజేస్తుంది. ఇక చివరగా వ్యయభావాన్ని నుంచి మన తృతీయ భావం 4 స్థానాల దూరంలో ఉంది. అంటే వ్యయభావానికి మన తృతీయ భావం చతుర్థ భావం అవుతుంది. విదేశాల్లో ఆస్తులు లేదా సౌఖ్యాన్ని లేదా స్థిర నివాసాన్ని పొందటానికి జాతకులు చేసే ప్రయత్నాల్ని, చేసే ఖర్చుల్ని ఈ తృతీయ భావం తెలియజేస్తుందన్నమాట. ఈ విధంగా ఒక్క తృతీయ భావం ఆధారంగా మిగిలిన భావాలన్నింటి గురించి విపులంగా అర్థం చేసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.